లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నానని ప్రభువు చెప్పిన మాటలను మనుషులు అసలు పట్టించుకోవడమే లేదు. ఈ లోకము మనుషులకు ధైర్యాన్ని ఇవ్వలేదు. ఎంత బలవంతులైనా, ఎంత ధనవంతులైనా ధైర్యంగా బ్రతకలేరు. ఏదో తెలియని భయం వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. రేపేం జరుగుతుందో అన్న భయం, చనిపోతామేమో అన్న భయం. ప్రాణాలు కాపాడుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ దేవుని మాత్రం నమ్మరు. నిజానికి దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి ప్రాణభయం ఉండదు. కేవలం దేవుడు మాత్రమే మనుషులకి ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. దేవుని నమ్మిన వాళ్ళు వీరులుగా, శూరులుగా నడుచుకుంటారు. ఉదాహరణకి బైబిల్లో దావీదు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే, దావీదు బాల్యం నుండి కూడా ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించినట్లు చూస్తాం. సింహాన్ని, ఎలుగుబంటిని, గొల్యాతుని సైతం ఎదుర్కొని వాటిని చంపే అంతగా ధైర్య సాహసాలను ప్రదర్శించగలిగాడు అంటే అది కేవలము దేవుడి వలన మాత్రమే. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండటం వలన దావీదు ఎలాంటి సమస్యనైనా ఎంతో ధైర్యంగా ఎదుర్కోగలిగాడు. దావీదు కూడా తెలుసు తన బలమంతా దేవునిదే అని. అందుకే యుద్ధము యెహోవాదే అన్నాడు. మనకి కూడా ఈ లోకంలో సింహం, ఎలుగుబంటి, గొల్యాతు లాంటి బలమైన సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఒక్కోసారి యుద్ధ వాతావరణం ఎదురవుతుంది. అయితే మనం కూడా దావీదులాగా దేవుని యందు భయభక్తులతో ఉంటే దేవుడు మన తరఫున యుద్ధం చేసి మనకు విజయాన్ని చేకూరుస్తాడు. నిన్ను నువ్వు నమ్ముకున్నంత కాలం, నీ డబ్బును నువ్వు నమ్ముకున్నంత కాలం, నీ ఇరుగు పొరుగు వారిని, నీ స్నేహితులను నువ్వు నమ్ముకున్నంత కాలం నీ జీవితంలో ఎలాంటి మేలు జరగదు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో, యుద్ధము యెహోవాదే అని నువ్వు ధైర్యంగా, రూఢిగా నమ్మగలుగుతావో, అప్పుడు దేవుడే నీ పక్షంలో యుద్ధం చేసి నీకు విజయాన్ని అందించగలుగుతాడు. ఈ లోకమనే యుద్ధ భూమిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు అని ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనంలో చెప్పిన విధంగా దేవుడు మనతో ఉంటాడు. దావీదులా దేవుని యందలి భయభక్తులు కలిగి మన సమస్యలన్నిటిలో ఆయన మీద ఆధారపడటానికి సిద్ధపడదామా? ఆయన మీద మనం ఆధారపడితే యుద్ధము యెహోవాదే, విజయము మనదే. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవించినంత కాలము ఎంత పెద్ద సమస్యలు ఎదురైనప్పటికీ భయపడక మా తరపున యుద్ధం చేసే నిన్ను బట్టి మేము ధైర్యంగా జీవించేలాగా నాకు, మాకు, మాలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రభువుని ప్రియ రక్షకుడినైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.